హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి మనం ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఓకేనా? సో ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది పీడిఎఫ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అంటే పీడిఎఫ్ ఉంది కదా, సో పీడిఎఫ్ అనేది మనం జెరాక్స్ తీసుకోవాలన్నమాట. ఆ పీడిఎఫ్ అయితే మాత్రం మనం ఆ అప్లికేషన్ ఫామ్ ని ఏ విధంగా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడ సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ తో పాటు మనం అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దాంతో పాటు కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్ గా ఏపీఎస్సి బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి కానివ్వండి, లేదంటే మనకి బైపీసీ కౌన్సిలింగ్ ఏదైతే పారామెడికల్ కౌన్సిలింగ్, నర్సింగ్ కౌన్సిలింగ్, ఓకే, ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కోసం అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ ని. దీంతో పాటు ఇంకో వీడియో లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. కాబట్టి అందరూ వీడియో లైక్ చేయండి, లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము. అయితే నేను ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. సో గవర్నమెంట్ కాలేజెస్ కి ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను. దాని తర్వాత మనకి ప్రైవేట్ కాలేజెస్ కి ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను అనమాట. క్లిక్ చేస్తాను సార్ గవర్నమెంట్ కాలేజ్ అప్లికేషన్ ఫామ్ అయితే మాత్రం. సో ఇక్కడ పీడిఎఫ్ అయితే దొరుకుతుందండి. సో గుర్తుపెట్టుకోండి, పీడిఎఫ్ అయితే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను పోస్ట్ చేస్తాను, చెక్ చేసుకోవచ్చు సార్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అయితే మాత్రం. సో మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో గవర్నమెంట్ కాలేజెస్ కి, సో మీకైతే మాత్రం 8th అనమాట, అంటే సెప్టెంబర్ 8th వరకు మీరు అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలా అప్లై చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఒకసారి. అయితే ఇవి లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్ అండి. సో గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కాలేజెస్ మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజ్ కి అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలన్నమాట, ఓకేనా? ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ అనమాట. సో ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో గవర్నమెంట్ కాలేజ్ కి మీరు చెప్పిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సైన్ చేయించుకొని, దాంతో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. చెప్తున్న స్టెప్ బై స్టెప్ అయితే మాత్రం వెయిట్ చేయండి. ఇక్కడ మీ దగ్గరలో ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో గవర్నమెంట్ కాలేజ్ కి అయితే వెళ్ళండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీ కోర్సెస్. సో ఈ కోర్సులు అయితే మాత్రం ఏదో కోర్సెస్ మీరు చూస్ చేసుకోవాలన్నమాట. సో ఏ కోర్స్ అయినా పర్వాలేదు, మీరు ఆ కోర్స్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ప్రతి కోర్సుకి గాను మనకి 200 రూపీస్ నుంచి అప్లికేషన్ ఫీజు తీసుకుంటారనమాట. చూస్తున్నారు కదా అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి ఏవైతే కోర్సులు ఉన్నాయో మొత్తం మనకి 16 కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. 16 కోర్సులకు సంబంధించి లిస్ట్ అయితే మాత్రం మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, చెక్ చేయండి ఒకసారి. అయితే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే మాత్రం మనకి సెప్టెంబర్ 8th అనమాట. ఈవినింగ్ 5 PM తోటి మీరు అప్లై చేసుకోవాలి. దీంతో పాటు ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఓన్ గా అయితే మీరు రాయాలన్నమాట. మీరు ఇంగ్లీష్ లో అయితే రాయాలి, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ అయితే రాయాలన్నమాట. అలాగే మీరే వెళ్ళి ఇవ్వాలండి, మీరు ఎవరితో వెళ్ళి ఇప్పకూడదు, మీరే ఖచ్చితంగా వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్, దాంతో పాటు మీరు అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి అటాచ్ చేయాల్సిన ఫార్మ్స్ అయితే అనమాట. ఇది మీరు గవర్నమెంట్ కాలేజ్ కి అయితే అప్లై చేసినట్లయితే ఆ గవర్నమెంట్ కాలేజ్ కి అయితే ఇప్పుడు నేను చెప్పిన జెరాక్స్, ఇప్పుడు నేను చెప్పిన అప్లికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళి పిన్ చేయాలన్నమాట. అంటే అప్లికేషన్ ఫామ్ వెనకాతల పిన్ చేయాలి ఈ జెరాక్స్ మొత్తం కూడా, ఓకేనా? మీ 10th క్లాస్ మార్క్స్ మేము అండి, దాంతో పాటు మీ ఆధార్ కార్డ్ అనమాట. సో ఫుల్ ఆధార్ కార్డు తీసుకోండి. ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమో కావాలి, దాంతో పాటే 6th నుంచి 10th లో చదువుకున్న స్టడీ సర్టిఫికేట్ కావాలి, దాంతో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనమాట, ఓకేనా? 6th నుంచి 10th వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్, దాంతో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ కావాలన్నమాట. అవి జెరాక్స్ తీసుకోండి, ఒరిజినల్స్ అవసరం లేదండి. ప్రతిదీ కూడా మీరు జెరాక్స్ తీసుకోండి. దాంతో పాటు మీరు కానీ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ అయినట్లయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు 2025 తీసుకెళ్ళండి. అలాగే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా తీసుకెళ్ళండి, పర్వాలేదు అనమాట. ఈ రెండింటితో పాటు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ అప్లికేషన్ ఫామ్ అనమాట. మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఫస్ట్ పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ చూపించారు కదా ఆర్డర్లు అయితే మాత్రం ప్రతిదీ పెట్టండి అనమాట. ప్రతిదీ కూడా జెరాక్స్ పెట్టండి, ఒరిజినల్ అవసరం లేదు. జెరాక్స్ లో పట్టుకుని అయితే వెళ్ళాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో చెప్తాను అనమాట, స్టెప్ బై స్టెప్ అయితే. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ, ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75 లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సిస్టమ్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. అప్లికేషన్ ఫామ్ అయితే మీకు సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఎవరికైతే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ సేమ్ అయితే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ సేమ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ తో పాటు సబ్మిట్ చేయాల్సిన, అంటే అటాచ్ చేయాల్సిన, పిన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా సేమ్ అయితే ఉంటాయి అన్నమాట. గవర్నమెంట్ అయినా సరే, ప్రైవేట్ అయినా సరే. బట్ ఓన్లీ థింగ్ చేంజ్ ఏమవుతుందంటే, ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించి కాలేజ్కి అప్లై చేయాలనుకున్నట్లయితే ఆ గవర్నమెంట్ కాలేజ్కి అయితే వెళ్ళి మీరు అప్లై చేయాలన్నమాట.
అదే ప్రైవేట్ అయితే మాత్రం డిఎంహెచ్ఓ ఆఫీస్ కి అయితే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా మీకు డిఎంహెచ్ఓ ఆఫీస్ అయితే ఉంటుందండి. అక్కడికైతే వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలన్నమాట. చూపిస్తాను ఒకసారి డిఎంహెచ్ఓ సంబంధించి ఆఫీస్ ఏంటి అని చెప్పేసి అంతా కూడా. సో ప్రెసెంట్ అప్లికేషన్ ఫామ్ చూద్దాం అనమాట. ఇక్కడ మనకు సంబంధించి కోర్స్ ఏంటి చూసారు కదా, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనమాట. సో కోడ్ నెంబర్ అనమాట, పైన చూసుకున్న కోడ్ నెంబర్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో ఏంటంటే గవర్నమెంట్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా కూడా ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ కోటా అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసుకోండి గవర్నమెంట్ కోటా అని చెప్పేసి. మేనేజ్మెంట్ కోటా అయితే మేనేజ్మెంట్ కోటా అనమాట. ఓకేనా, దీంతో పాటు అందరూ గవర్నమెంట్ కోటాకి అయితే అప్లై చేస్తారనమాట. సో అందరూ కూడా గవర్నమెంట్ కోటాకి అయితే అప్లై చేసుకోండి. మీ అప్లికేషన్ నంబరు మీకు సంబంధించి డిస్టిక్ అయితే మీరు రాసుకోండి. అప్లికేషన్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వాళ్ళు రాస్తారనమాట. మీరు రాయాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ వాళ్ళు నింపుకుంటారు. మీ ఫుల్ నేమ్ ఏంటో కూడా రాయండి, ఇక్కడ మీ ఫోటో కూడా అంటించండి. ఓకేనా, అలాగే ఫుల్ నేమ్ ఇంత రాసిన తర్వాత ఈ ఫోటో ఉంటుంది, ఈ ఫోటో మీద మీరు సైన్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ ఫుల్ నేమ్ రాయండి. ఇక్కడ మేల్ అయితే ఏమి టిక్ చేసుకోండి ఒకసారి. దీంతో పాటు ఫుల్ నేమ్ అయితే బ్లాక్ లెటర్స్ లో రాయాలన్నమాట, అంటే క్యాపిటల్ లో రాయాలి. మొత్తం అంతా కూడా నేమ్ అంతా కూడా మీరు క్యాపిటల్ లో రాయాలి. దాంతో పాటు మీ 10th క్లాస్ మార్క్స్ ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు ఫుల్ నేమ్ రాయండి. 10th క్లాస్ లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీ ఫాదర్ నేమ్ రాసుకోండి, అదే విధంగా మీ మదర్ నేమ్ రాసుకోండి. మీ ఏజ్ రాయండి, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్, మీ మంత్, ఇయర్ రాసుకోండి. దాంతో పాటు మీ ఆధార్ కార్డ్ నంబర్ రాయండి తర్వాత. ఓకేనా, మీ ఆధార్ కార్డ్ నంబర్ రాయండి. మీ మదర్ టంగ్ ఏంటి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రాసుకోండి. ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట. సో ఏ విలేజ్ లో పుట్టారు, ఏ మండలంలో పుట్టారు, ఏ జిల్లాలో డిస్ట్రిక్ట్ లో పుట్టారు అనమాట. దాంతో పాటు మీ రిజర్వేషన్ రాసుకోండి అనమాట. మీరు ఎస్సీఐ ఎస్టీ ఏంటి అని చెప్పేసి అది టిక్ చేసుకోండి ఇక్కడైతే మాత్రం. ఓకేనా, అలాగే లోకల్ నాన్ లోకల్ అనమాట, అంటే లోకల్ అయితే మాత్రం ఏపీ వాళ్ళు అయితే లోకల్ అని చెప్పేసి, ఏపీ వాళ్ళు కాకపోతే నాన్ లోకల్ అని చెప్పేసి టిక్ చేసుకోండి. దాంతో పాటు మీరు ఇన్ కేస్ మీరు ఏపీ ఇంటర్మీడియట్ లో బైపీసీఆ, ఎంపీసీ, అదర్స్ అనమాట. ఇన్ కేస్ కొన్నిసార్లు ఏంటంటే మీరు బైపీసీ అవ్వాలైతే బైపీసీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. ఇన్ కేస్ బైపీసీ వాళ్ళు వచ్చి సరైన అప్లికేషన్స్ రాకపోతే మాత్రం ఎంపీసీ వాళ్ళు కూడా తీసుకుంటారనమాట, అలాగే సిఎస్సీ వాళ్ళు కూడా తీసుకుంటారనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు బైపీసీ అయితే బైపీసీ టిక్ చేసుకోండి, ఇక్కడ ఈ విధంగా టిక్ చేసుకోండి. లేదు మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ టిక్ చేసుకోండి, లేదంటే మీరు అదర్ గ్రూప్ అనుకుంటే అదర్ గ్రూప్ టిక్ చేసుకోండి. కిందనైతే మాత్రం మీరు సిఎస్సి, ఎంఎస్సి అని చెప్పేసి రాసుకోండి. దాంతో పాటు మీరు ఏ డిపార్ట్మెంట్ లో పాస్ అయ్యారంటే ఫస్ట్ గ్రేడా, సెకండ్ గ్రేడా, థర్డ్ గ్రేడ్ అని చెప్పేసి ఉంటుంది. ఏ డివిజన్ లో మీరు పాస్ అయితే ఆ డివిజన్ టిక్ చేసుకోండి, లేదంటే మీరు కంపార్ట్మెంట్ లో పాస్ అయితే కంపార్ట్మెంట్ అని చెప్పేసి టిక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి మార్క్స్ అనమాట, మాక్సిమం మార్క్స్ అనమాట. ఇంటర్మీడియట్ లో మాక్సిమం మార్క్స్ ఎంత మనకి 1000 కదా. సో 1000 రాసుకోండి. మార్క్స్ అప్డేట్ అనమాట. 1000 కి మీకు ఎంత వచ్చాయి, ఒక 750 వచ్చాయి అనుకుందాం. అప్పుడు 750 అయితే ఇక్కడ మీరు రాయాలన్నమాట. దాంతో పాటు పర్సెంటేజ్ అనమాట. 750 అంటే పర్సెంటేజ్ అంటే ఎంత వచ్చింది, 75% అయితే వచ్చింది. కాబట్టి ఆ మార్క్స్ మీరు పర్సెంటేజ్ కన్వర్ట్ చేసుకొని పర్సెంటేజ్ కూడా ఇక్కడ వేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. ఇది ఏంటంటే సో దీన్ని బట్టి మీరు లోకల్ నాన్ లోకల్ చెక్ చేస్తారండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎకడమిక్ సంబంధించి సో అకాడమిక్ ఇయర్ అనమాట. సో అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి రాయాలి. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2024, 2025 అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది 2024 లో జాయిన్ అయ్యారు, 2025 లో రిలీవ్ అయ్యారు అనమాట. సో ఇదే విధంగా మీకు 4th క్లాస్ కానివ్వండి, 4th క్లాస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిలీవ్ అయ్యారు. సో ఈ విధంగా రాయాలన్నమాట. 2025, 2026 అనమాట. ఇది ఈ అకాడమిక్ ఇయర్ అనమాట. సో అలా అకాడమిక్ ఇయర్ రాయండి పక్కన. దాంతో పాటు మీకు సంబంధించి మీ స్కూలు లేకపోతే ఆ కాలేజ్ నేమ్ అయితే మీరు రాయాలన్నమాట. లాస్ట్ లో వచ్చేసరికి వీలైతే మీ అదే డిస్ట్రిక్ట్ కూడా రాయండి. ఓకేనా, అదే డిస్ట్రిక్ట్ అని చెప్పేసి రిమార్క్స్ వీలైతే ఆ డిస్ట్రిక్ట్ కూడా రాయండి. దాన్ని బట్టి మీ లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట. అలాగే మీరు ఇంటర్మీడియట్ కూడా రాయాలన్నమాట. ఓకేనా, ఇంటర్మీడియట్ ఏంటి 2 years కాబట్టి 2024 అనుకుందాం. సో 5/2026 లో ఇద్దరు కదా. సో ఇలా అనమాట. అర్థమైంది కదా. 2 years ఇందులో వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా రాసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ లో అయితే మాత్రం మొత్తం ఫిల్ చేయండి. ఇక్కడ మీ అప్లికేషన్ సిగ్నేచర్ అనమాట, ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాలి. దాంతో పాటే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు ఎన్ని డాక్యుమెంట్స్ అనేది మీరు అటాచ్ చేస్తారు, ఎన్ని జెరాక్స్ మీరు అటాచ్ చేస్తున్నారో ఆ నంబర్ అయితే రాయాలన్నమాట. దాంతో పాటు మీ ఫాదర్ అప్లికేషన్ నంబరు, దాంతో పాటు మీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. స్టార్టింగ్ మీ డోర్ నెంబర్ స్టార్ట్ చేసి మీ వీధి, మీ యొక్క విలేజ్, మీ మండలము, మీ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అని రాయండి. అలా రాసిన తర్వాత లాస్ట్ లో మీ మొబైల్ నెంబర్ కూడా రాయండి. ఓకేనా, సో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా, మొత్తం అంతా కూడా మీరు ఫిల్ చేయండి. మిగిలినంతా కూడా వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. ఈ 2 అప్లికేషన్ ఫామ్స్ అయితే ఫిల్ చేసుకోండి. ఈ 2 ఫామ్స్ అయితే మాత్రం ఫ్రంట్ బ్యాక్ తీయద్దు. వీలైతే మాత్రం 2 పేజీలు తీయండి. సో ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ అనమాట. సో పీడిఎఫ్ అయితే మీకు ఆటోమేటిక్ గా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. నోటిఫికేషన్ పీడిఎఫ్ లోనే ఇది కూడా ఉంటుంది అనమాట. సో ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా, సో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి చెక్ చేసుకోండి ఒకసారి. సో దీనికి సంబంధించి మీకు సీట్లు అనేవి ఉన్నాయి లేదని చెప్పేసి పలానా కాలేజ్ లో మీరు అప్లై చేస్తున్న కోర్స్ లోని సీట్ ఉందో చెక్ చేసుకోండి అనమాట. ఈ సీట్ మ్యాట్రిక్స్ ని బట్టి మీకు ఆ కాలేజ్ నేమ్ ఉంటుంది,
ఆ కాలేజ్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. దాంతో పాటు మీరు అప్లై చేస్తున్న కోర్సులోని సీట్ ఉన్నాయి లేదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిఆర్ఈఎస్టీ అనే కోర్సులో అయితే సీట్లు అయితే లేవన్నమాట. సో మీరు అప్లై చేసి వేస్ట్ అనమాట. ఓకేనా. డిఎంఎల్టీ అప్లై చేస్తే మీకు సీట్ వస్తుంది కానీ సీట్లు అయితే ఉన్నాయి కాబట్టి సో చెక్ చేసుకోండి ఒకసారి సీట్లు అనేవి ఉన్నాయి లేవా అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, అప్లికేషన్ ఫామ్ అనేది మీరు గవర్నమెంట్ కాలేజెస్ కి అప్లై చేస్తే గవర్నమెంట్ కాలేజ్ కి అయితే వెళ్ళండి. ఏ గవర్నమెంట్ కాలేజ్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ గవర్నమెంట్ కాలేజ్ కి అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. అక్కడికైతే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రిన్సిపల్ డెస్క్ ఉంటుంది అనమాట. ప్రిన్సిపల్ డెస్క్ దగ్గరికి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చేస్తారు. ఓకేనా, జెరాక్స్లతో పాటు. అదే మీరు ప్రైవేట్ కాలేజ్ కి అప్లై చేస్తే మాత్రం ఆ ప్రైవేట్ కాలేజ్ సంబంధించి ఏదైతే డిఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటుందో సో మీ ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా మీకు డిఎంహెచ్ఓ ఆఫీస్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఆ ఆఫీస్ తెలుసుకొని ఆ ఆఫీస్ కి అయితే వెళ్ళి మీరు అప్లై చేయాలన్నమాట. ఓకే, అది కూడా ఇప్పుడు సెప్టెంబర్ 8th లో కల్లా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేయాలి అక్కడ. దాంతో పాటు ఒక 300 రూపీస్ నుంచి అమౌంట్ అయితే మాత్రం మీరు పట్టుకొని వెళ్ళండి. సేఫ్టీ పర్పస్ కింద అప్లికేషన్ ఫీజు తీసుకుంటారనమాట. ఇది మొత్తం ప్రాసెస్ అయితే మాత్రం అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. దీంతో పాటు ఇదే విధంగా మనకి డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్స్ కి సంబంధించి మనకి ఏదైతే వెబ్ ఆప్షన్ మనకి సీట్స్ అనమాట, అంటే ఎవరికి ఎంత సీట్ వస్తుందని చెప్పేసి మనం నెక్స్ట్ అప్కమింగ్ లో తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఆ సీట్లు రిలీజ్ చేసినప్పుడు ఎవరు దేంట్లో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. దీంతో పాటే మనకి ఫర్దర్ గా డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్స్ సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బట్టి క్లిక్ చేయండి. దాంతో పాటే వేరేగా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.